40 రోజులు కూడా చేసేవారు ఉన్నారు. యేసు ప్రభువారు అయితే రాత్రింపగలు చేస్తారు. మనమైతే ఒక్క పూటే చేస్తాం. ఈ ఒక్క పూట కూడా ఎలా చేస్తారు అంటే పూర్తిగా ఉండలేదు. ఉపవాసం కాదని చెప్పేసి రోజు తినేటువంటి 4 ఇడ్లీ తినేవారు 12 ఇడ్లీలు తింటారు. ఏమా గ్లాస్ పాలు తాగేవారు లీటర్ పాలు తాగుతారు. ఏంటి అంటే ఉపవాసము. పాస్టర్ గారు ఉపవాస కూటాలకి పిలువబడ్డారట. ఆ ఉపవాస కూడికల్లో వాక్యం బోధించడానికి వచ్చిన పాస్టర్ గారు కూడా ఉన్నటువంటి స్థానిక దైవజనులు తనంటే నేను కూడా ఈరోజు ఉపవాసం ఉన్నాను అని చెప్పి ఆ స్థానిక దైవజనులు చెప్పినప్పుడు సర్లే ఉపవాసం ఉండి మరి దైవజనులు వాక్యం ఏం బోధిస్తారు, కనీసం టిఫిన్ అయినా పెట్టాలి కదా అని ఆయన వచ్చిన దైవజనులకి ఆయనకి ఇంకా కొంతమంది లోపల పరిచర్యకులు ఉంటే ఒక 30 శర్మతులు తెప్పించారట. ఆయన ఎన్ని చెప్పండి, 30 శర్మతులు తెప్పించారట. ఈ 30 శర్మతులు తెప్పించి లోపల ఉన్నటువంటి దైవజనులందరినీ ఆ పరిచయం చేసిన వాడిని ఒక రూమ్ లోకి పిలిచారు. ఈ యొక్క 30 శర్మతులు పెట్టుకెళ్ళి ఓపెన్ చేసి టేబుల్ మీద పెట్టారు. ముందుగా మరి దూరం నుంచి వచ్చిన దైవజనులు కదా ప్రియులరా, ముందు ఆయనకి ప్రదర్శన ఇవ్వాలని చెప్పేసి ముందు ఆయన లోపలికి తీసుకుని వెళ్ళారు గదిలోనికి. దేవునికి స్తోత్రం. ఆ యొక్క టేబుల్ మీద ఉన్నటువంటి 30 చపాతీలను ఈ దైవజనుడు చూశానట. నేను ఇవాళ ఉపవాసం అని చెప్పాను కదా, ఇన్ని ఎక్కడ తినగలుగుతాను నేను, ఇందులో ఒకటి తీసే అన్నాడంట. ఎన్నట్లునండి అంటే 30 ఈకి అనుకుంటున్నాడు. అమ్మా నిండు తీసేయలేట, ఒకటి తీసేయలేట అంటే 29 తింటాడు అన్నమాట. అంటే ఏమన్నాడు ఈయన, ఉపవాసము. ఆ రీతి ఉపవాసము దేవునికి ఇష్టము కాదు. ఎలా చేయాలి ఉపవాసం, ఎందుకు చేయాలి ఉపవాసం అని ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు, యోవేలు గ్రంథము, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఇసిన వారు చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి అయ్యో దేవునికి స్తోత్రం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనసు పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. దేవుడు తన ప్రజలతో అంటున్నటువంటి మాట. ఎవరు పలుకుతున్నారు ఈ మాట? దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఉపవాసం ఉండమన్నారా అని చెప్పిన వారికి సమాధానం ఇది. దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు
మనసు పూర్వముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు, అనగా దేవుని మాట. ఇప్పుడైనను అంటే వీరి జీవితాలలో ఎన్నో బాధలు, ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలను అనుభవిస్తూ దేని మీద కూడా జయం లేక, విజయాన్ని పొందలేక అనేక రీతిలుగా బాధపడుతున్నటువంటి వారిని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండండి. ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి మీరు కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనసు పూర్వకముగా దేవుడి సన్నిధికి వచ్చేవారు ఎలా రావాలంటే మనస్సు పూర్వకముగా రావాలి. ఎందుకు రావాలి మనసు పూర్వకముగా అంటే, మనసు పూర్వకముగా లేక ఇష్టపూర్వకముగా లేక ఉద్దేశపూర్వకముగా మనం ప్రభు సన్నిధికి రావాలి. ఇందులో ఎవరి బలవంతం కూడా ఉండకూడదు. కొంతమంది రా మీ చర్చికి వెళ్తున్నాం రండి, మీ చర్చికి వెళ్తున్నారు రండి అని చెప్పించుకునేవారు ఉంటారు. అలా చెప్పించుకుని వచ్చేవారు కూడా ఉంటారు. అలా రావటం వల్ల మనకి ఉపకారం కాదండి. ముందు మన హృదయంలో ఒక నిశ్చయం తీసుకోవాలి. నేను ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? మనస్సు పూర్వకముగా వెళ్ళాలి, ఇష్టపూర్వకముగా వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం దేనినైతే అడిగి ప్రార్థన చేస్తామో మన ఇష్టపూర్వకముగా వచ్చాము కాబట్టి నీ ఇష్టాన్ని నెరవేర్చేవారు ఎవరంటే దేవుడు. నమ్మని వారు సఫలమర్థం గట్టిగా హల్లెలూయా. ఇష్టపూర్వకంగా ప్రభు సన్నిధికి రండి. దుఃఖించుచు కన్నీరు విడిచుచు, కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. భక్తుడైనటువంటి ఫాదర్ యమ దేవదాసయ్య గారు అన్నారు, మీకు ఎక్కువగా శ్రమ కలిగినప్పుడు ఎక్కువ ప్రార్థన చేయరట. ఎక్కువ శ్రమ కలిగినప్పుడు ఎక్కువ ప్రార్థన చేయరట. మీకు ఎక్కువగా సంతోషం కలిగింది అనుకోండి, ఎక్కువగా దేవుడు స్తుతించాలట. హల్లెలూయా. ఎక్కువ సంతోషం కలిగింది, అప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కువగా దేవుడు స్తుతించాలి. ఎక్కువ శ్రమ కలిగిందనుకో ఎక్కువగా ప్రార్థన చెయ్యాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏదో మోకరించి ఏదో 4 మాటలు దేవునికి నీ బాధని చెప్పేసి ఆ యొక్క మోకాళ్ళ మీద దిగిపోవటం కాదు. మోకాళ్ళ అనుభవం కలిగి నీవు ఉండాలి. మోకరించావు అంటే ఆ టైం నీకు తెలియకూడదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆ ప్రార్థన దేవునికి వినబడినట్లుగా ఉండాలి. నీ ప్రార్థన మనుషులెవ్వరికీ కూడా వినపడకూడదు. అందుకే ప్రభు అన్నారు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని రహస్యమందు నీ దేవునికి వినబడినట్లుగా నువ్వు ప్రార్థన చెయ్యాలి. నీ ప్రార్థన ఎవరికి వినపడకూడదు, దేవునికి మాత్రమే వినబడాలి. హల్లెలూయా. నీ కంఠ ధ్వని పరమన వినబడాలి తప్ప భూలోకములో వినబడకూడదు. నీ కంఠ ధ్వని ఎక్కడ వినబడాలండి? పరలోకములో మాత్రమే వినబడాలి, భూలోకములో వినపడకూడదు. అన్న దేవుని సన్నిధికి వెళ్ళింది. షిలోములో
ఎరుషలేములో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో పరిచర్యలో ఉన్నటువంటి దైవజనుడు, సేవ చేస్తున్న దైవజనుడు అంటే ఏలి. ఈ ఏలి ఆ యొక్క సన్నిధిలో ఉన్నాడు. అన్న సన్నిధికి వెళ్ళి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం మాటలు చూడొచ్చు. ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఏమేమి రాయబడింది? ఆమె పెదవుల మాత్రమే కదులుతున్నాయట, ఆమె స్వరం మాత్రము వినబడటం లేదట. హల్లెలూయా. ఏలి అనుకున్నాడు, ఈమె మత్తురాలై ఉంది, ద్రాక్షరసం సేవించిందో మద్యం సేవించి వచ్చిందో అని అనుకున్నాడు. కానీ ఆమె అంటుంది, నా మనోవేదనను నేను ప్రభుకి తెలియజేస్తూ ఉన్నాను, మనుషులకు కాదు. మన కంఠ ధ్వని పరమును వినబడాలి. ఆ పరమును నీ కంఠధ్వని వినబడినప్పుడు దేవుడు నీ స్వరమును విని, నీ ప్రార్థనను విని నీకు వెంటనే సహాయము చేస్తాడు. ఉపవాసంలో నీవు ఉండి ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ వ్యాపారాల కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు చేసే పని కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన దేవునికి వినబడలేక మాత్రమే ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడైనను సరే మీరు ఉపవాసం ఉండండి. ఇంతవరకు నీ జీవితంలో కన్నీరు విడవలేదేమో, కన్నీరు విడిచి దుఃఖించుచు మనసు పూర్వకముగా తిరిగి నీ వద్దకు రండి. మనం మనస్పూర్వకంగా తిరిగి దేవుని వద్దకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుణ్ణి బ్రతుకులాడాలట. ఏం చెప్పండి? దేవుణ్ణి బ్రతుకులాడాలి. చూడండి ప్రియరా, యోవేలు గ్రంథం అందులోనే 1వ అధ్యాయం 14వ వచనములో ఈ ప్రజలు అంటున్నటువంటి మాటలను మనం చూస్తే, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశములో ఉన్న జనులందరినీ నీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. చాలు, దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస దినము ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఆచరించండి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై. మన దేవుణ్ణి బ్రతిమాలేలాగా ఉండాలండి. మనుషులు బ్రతిమలాడటం కాదు, దేవుణ్ణి బ్రతిమలాడాలి. నీకు ఏ శ్రమ ఉందో, ఏ కష్టం ఉందో, ఏ అవసరత ఉందో, అవి తీరాలి అంటే, ఆ బాధ పోవాలి అంటే, ఆ బలహీనత తగ్గాలి అంటే మరి ఎవరు బ్రతిమలాడాలండి? ఇక్కడ దేవుణ్ణి బ్రతిమలాడాలి. బ్రతిమలాడుట అంటే ఒక బిడ్డ తల్లిని లేక తండ్రిని ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎలాగ బ్రతిమలాడతాడో, ఎలాగ బ్రతిమలాడుకుంటాడో, అలాగే మన అవసరాలు తీరడం కోసం మనం దేవుణ్ణి బ్రతిమలాడవలసిన అవసరము ఉంది. పెద్దలైనా కావచ్చు, యవనస్తులైనా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, ముసలివారైనా కావచ్చు, యవనస్తులైనా కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం కలిగి ఉంది.
అవసరములు తీర్చుకోవడం కోసమే దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? బ్రతుములాడాలి. దేవా నాకు సహాయం చేయనైనా, దేవా నాకు సహాయం చేయి ప్రభువా. యేసు ప్రభువా అండి ఈ లోకంలో శరీరధారిగా సంచరిస్తున్న కాలంలో ఒక స్త్రీ యేసు ప్రభువు దగ్గరికి వచ్చింది. ఆ యొక్క స్త్రీ కానాను స్త్రీ. ఎవరు చెప్పండి? కానాను స్త్రీ. ప్రభువుని బ్రతుకులాడుతుంది. ఎందుకు బ్రతుకులాడుతుంది? తన కుమార్తె బలహీనురాలై ఉంది, జబ్బు చేసింది, లేవలేని స్థితిలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు సహాయం చేయి తండ్రి, నా కుమార్తెను బ్రతికించవా అని అడుగుతుంది. ఎవరిని చెప్పండి అందరూ? ఎవరిని? యేసు ప్రభువారిని. యేసు ప్రభువారైతే ఆమెకి ఒక్క మాటకైనను సమాధానము చెప్పట్లేదు. నేను వస్తానని చెప్పట్లేదు, నేను రానని చెప్పట్లేదు, రేపు చేస్తానని చెప్పట్లేదు, నేను చెయ్యనని చెప్పట్లేదు. అలా నడిచి వెళ్ళిపోతున్నారు ప్రభు. వారిని వెనకాల శిష్యులు నడుస్తున్నారు, వారి వెనకాల జనసమూహము కూడా నడుస్తూ ఉన్నారు. అయితే ఈమె ఏమాత్రము కూడా మాట్లాడకుండగా అలాగే నడుస్తూ ఉంటే ఆమె అడగటం ఏమాత్రం కూడా మానలేదు. ప్రభువానికి సహాయం చేయవా, నా కూతురుని బ్రతికించవా, ప్రభువానికి సహాయం చేయవా, నా కూతురుని బ్రతికించవా అని అలా వెంట వెళ్ళిపోతూ ఉంది. అది చూసిన శిష్యులకు లేక ప్రజలకు ఎలాగుందంటే, ఏంటి యేసు ప్రభు ఒక్క మాటకైనా నువ్వు సమాధానం చెప్పట్లేదు. ఆవిడ ఎంతో దూరం నుంచి ప్రయాసపడి ప్రభువారికి సహాయం చేసి నా కూతురుని బ్రతికించవా అని ఆమె తిరుగుతూ ఉంది, వస్తూ ఉంది. నేను చేస్తానో చేయలేనో చెప్తే ఆవిడ వెనక్కి వెళ్ళిపోయింది కదా. ఏంటి యేసు ప్రభు దేనికి సమాధానం చెప్పట్లేదు అని శిష్యులు అనుకుంటున్నారు, లేక ప్రజలు అనుకోవచ్చు. వెళ్ళగా శిష్యులు అన్నారు, ప్రభువా ఏంటి నాయనా, అది పొద్దున్న నుంచి నీ వెనకాల తిరుగుతూనే ఉంది, సహాయం చేయవా, సహాయం చేయ, బ్రతుములాడుతుంది. ఎంతగా బ్రతుములాడుతుందో మేము చూస్తున్నాం. ఆవిడ్ని ఏదో ఒక సమాధానం చెప్తే ఆవిడ వెళ్ళిపోద్ది కదా అనే ఉద్దేశంతో ప్రభుని అన్నప్పుడు ప్రభు అన్నారు, నిలబడి పిల్లలు తినే రొట్టె ముక్క తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తమో కాదు కదా అని అన్నారు. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటి? ఈ యొక్క దీవెనలు, ఈ ఆశీర్వాద స్వస్థతలు అన్నవి నేను నా పిల్లల కోసం తెచ్చుకున్నాను, నేను నా పిల్లలకి ఇవ్వాలి. అటువంటి తీసుకువచ్చి నీ యొక్క పిల్లకి ఇవ్వటం యుక్తము కాదు. అంటే పిల్లలు తినే రొట్టె ముక్క తీసుకుని కుక్క పిల్లలకి వేయటము యుక్తము కాదు అని అన్నప్పుడు ఆ కానాను స్త్రీ అంటుంది, ప్రియులారా నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమాని బల మీద పడి రొట్టె ముక్కలను ఆశించి ఆ రొట్టె ముక్కలు తింటాయి కదా, అలాగే ఒక మొక్క జారిపోయిందని ఇప్పుడు నా కూతురుని బ్రతికించ ప్రభు అని అడిగింది. గట్టిగా చప్పట్లు కొట్టింది. హల్లెలూయా. అంతగా బ్రతిమలాడినందుకు యేసు ప్రభు ఆమెను గురించి ఆమె చూస్తున్నాడు. నా పిల్లల్లో కూడా ఎంత విశ్వాసం ఉండి నేను చూడలేదు. నీ కూతురు బ్రతుకుద్ది, వెళ్ళిపోమన్నారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. బ్రతిమలాడటం నేర్చుకోవాలి ప్రభు దగ్గర. ఎప్పటి వరకు బ్రతిమలాడాలి? నీ అడిగింది ఇచ్చే వరకు కూడా దేవుని బ్రతిమలాడుతూనే ఉండాలి. నువ్వు అనుకున్నది జరిగే వరకు దేవుని బ్రతిమలాడుతూనే ఉండాలి.
నీ బలహీనత పోయే వరకు దేవుని బ్రతుములాడుతూనే ఉండాలి. నీ అవసరం తీరే వరకు దేవుని బ్రతుములాడుతూనే ఉండాలి. ఏదైనా నీకు అవసరం వచ్చినప్పుడు ఎదట వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎంతగా బ్రతుములాడతావండి? అయ్యా చాలా ఆపదలో ఉన్నానండి, నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ 10,000 అవసరం ఉందయ్యా, ఇచ్చేస్తాం, త్వరలు ఇచ్చేస్తాం, వారంలో ఇచ్చేస్తాం, 10 రోజులు ఇచ్చేస్తాం, 10 రోజులు ఇచ్చేస్తాం, వడ్డీ ఎంతైనా పర్లేదు, మీరు తప్పకుండా చేయాలి, మీరు తప్పకుండా చేయాలని చెప్పేసి అది ఇచ్చే వరకు కూడా బ్రతుములాడతాం. మనుషులు బ్రతుములాడితే వాళ్ళు కరగవచ్చు, కరగకపోవచ్చు, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ దేవుణ్ణి బ్రతుములాడితే నువ్వు వెనక్కి పంపే దేవుడు కాదు. నమ్మని వారు సపోర్ట్ కొడతావు. హల్లెలూయా. ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. మనం బ్రతుములు ఆడవలసింది ఎక్కడికి వచ్చి అంటున్నాడంటే, అక్కడ పెద్దలనేమి పిల్లలనేమి అందరినీ కూడా యెహోవా మందిరములోనికి సమకూర్చండి. దేవుని మందిరంలోనికి రండి. దేవుని మందిరంలో వచ్చి మోకరించి ప్రార్థన చేయాలి. మోకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదండి మనిషి జీవితంలో. మోకరించడం అంటే చాలా మంది మోకరిస్తాడు. ఎలా మోకరిస్తారంటే కాళ్ళు వెనక్కి పెట్టేసుకుని, 2 చేతులు కిందకి పెట్టేసుకుని, తలకాయ చేతి మీద పెట్టేసుకుని నిద్ర అవుతూ ఉంటారు మనలు. ఇది మోకరించేది ఇలాగ మోకరించండి, నిటారుగా మోకరించాలి. మొకాల మీద మనిషి అలా పైకి నిలబడి, కాళ్ళ మీద నిలబడి మనిషి ఎలాగైతే ఉంటాడో నీ మొకాల మీద నువ్వు అలాగే నిలబడవలసిన అవసరము ఉంది. మొక అనుభవం కలిగి ఉండాలి. కొంతమంది దైవజనులు ఉంటారు మోకరించాము, కొంతమంది దైవజనులు మోకరించడమే చేత కదండి. మోకరించి కూడా వాళ్ళు ప్రార్థన చేయలేదు, ఇలా నిలబడే ప్రార్థన చేస్తారు. మొకాల అనుభవం. దేవదాసయ్య గారు అన్నారు, మొకాలు నలుపెక్కితేనంట మన ముఖం తెలిపెక్కుతుందట. దేనికి స్తోత్రం. మన మొకాలు నలుపెక్కితే మన ముఖం తెలిపెక్కుతుంది. మన ముఖం తెలిపెక్కితే సాతాను పళ్ళు పులిపెక్కుతాయి అంట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను పళ్ళు పులిపెక్కుతాయి కాబట్టి దేన్ని కరవడానికి అవకాశము ఉండదు. పళ్ళు పులిపెక్కిపోతే ఏమన్నా తినగలదు మరి, నేను నోట్లో పెట్టగలనా? పళ్ళు పులిపెక్కితే ఏం చేయలేం. దేనికి స్తోత్రం. సాతాను కూడా అంతే. సాతాను పళ్ళు పులిపెక్కాలి అంటే, ఆ సాతాను నీ అద్దరి నుంచి పారిపోవాలి అంటే, ఆ సాతాను నీ జోలికి రాకూడదు అంటే, ఆ సాతాను నీ పేద వీడు ఏ విధమైన యుద్ధం చేయకూడదు అంటే నీలో ఏముండాలండి? మోకాల ప్రార్థన అనుభవము ఉండాలి. నువ్వు మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో నీ ముఖములో ఒక ప్రకాశమైన వెలుగును దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. ఆ వెలుగును చూడటానికి దానికి 2 కళ్ళు కూడా సరిపో. ఆ ప్రకాశమైన వెలుగును చూడలేవు. చూస్తే అది అక్కడ నిలబడేది కాదు, నిలబడదు. కాబట్టి ఉపవాస ప్రార్థన మనకు చాలా అవసరము. ఉపవాస ప్రార్థన ద్వారా దేనినైనా మనం జయించగలము. దేన్నైనా జయించవచ్చు. ఒకసారి ప్రభువారు ప్రసంగిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి తన కుమారుని తీసుకుని వచ్చారు. తన కుమారుని తీసుకుని వచ్చి, సబ్జెక్టు చూపిస్తలేదు, ముందుకు వెళ్తున్నాను. దేనికి స్తోత్రం. తీసుకుని వచ్చి యేసు ప్రభువారి దగ్గరికి తీసుకురావాలని వచ్చారు. ఈ లోపల యేసు ప్రభు వాక్యం బోధిస్తున్నారు. అది యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు శిష్యులు ఉంటే ఈ విషయం అంతా కూడా శిష్యులు చెప్పాడు. ఈయన, నా కుమారుడికి దెయ్యం పట్టుకుంది. ఏ దెయ్యం అది? మోక్షమోగ దెయ్యం. ఈ కుమారుని సంభవాలని అగ్నిలో పడవేస్తుంది, నీటిలో పడవేస్తుంది, రకరకాలుగా ఆ కుమారుని బాధిస్తూ ఉంది. కానీ ఆ దెయ్యం విడిచిపెట్టుకోవట్లా. ఈ విషయం ప్రభు శిష్యులు చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు
ఈ ప్రసంగంలో ఉన్నారు కాబట్టి శిష్యులు వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఎవరికి? ఆ బాలుడికి. వదిలిపెట్టిపోయిందా? కాలేదు, ఏమి కాలేదు. అప్పుడు ఆ తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ప్రభువా, ఆ కుమారుడికి బలహీనత ఉంది, బాల్యం నుంచి ఉంది, కాబట్టి మీ శిష్యులు ప్రార్థన చేస్తారు, మీ శిష్యుల వల్ల కాలేదు అని ఆయన ఒక మాట పలికారు. అక్కడ ఏం పలికారంటే, ఏమైనాను నీ వలనైతే అనే మాట. అంటే ఏమైనాను నీ వల్ల అయితే మాట ఎందుకన్నాడు అని మనం ఆలోచన చేస్తే ప్రియరా, ఎవరి వల్ల కాలేదు, చివరికి నీ శిష్యుల వల్ల కూడా కాలేదు. అందుకే ఏమైనా నీ వల్ల అయితే నాకు సహాయం చేయమని యేసు ప్రభువుని అడిగారు. దేనికి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు? నమ్ముడు నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పారు. ఆ కుమారులో ఉన్నటువంటి దెయ్యాన్ని గద్దించారు ప్రభు. ఆమె విలవలాడించి కింద పడవేసి ఆ దెయ్యం పోయింది. ఆ కుర్రాడు బాగుపడ్డాడు, లెగిశాడు. తన కుమారుడు తన తండ్రి తీసుకుని వెళ్ళిపోయాడు. యేసు ప్రభువారు ఏకాంత స్థలంలోకి వెళ్ళారు. అప్పుడు శిష్యులు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా, మేము ప్రార్థన చేస్తాం, ఆ దెయ్యాన్ని వెతికెళ్ళాలి కొట్టలేకపోయాం అని. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని చూసి ఏమన్నారు తెలుసండి? ఇటువంటి వదిలి పోవాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప మరి దేని వలన పోదు. అంటే యేసు ప్రభు ఉపవాసంలో ఉన్నారు, వీళ్ళు తినేస్తున్నారు అనుకుంటాం. ఈనాడు ప్రార్థనకు వచ్చేటువంటి వారు కూడా ఉపవాస ప్రార్థన జరుగుతుంది అంటే నిజముగా ఉపవాసం ఉండేవారెందరు? ఈనాడు నిజమైన ఉపవాసం చేసేవారెందరు? ఈనాడు ఉపవాసం అంటే మన నోటులో ఉన్నటువంటి లావాజలం అనేటువంటి ఆ ఉమ్ము కూడా మనం మింగకూడదండి. అది నిజమైన ఉపవాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి ఉపవాసం మనం చేయాలి. అట్టి ఉపవాసం మనం చేసినప్పుడే మన ప్రార్థనకి సమాధానం వస్తుంది. వస్తుంది రాదా? వస్తుంది. చూడండి, వస్తుంది రాదు బైబిల్లో చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం యోనా గ్రంథము, యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇంకా 40 దినములు నినెవే మహాపట్నము నాశనమగునని ప్రకటన చేయగా, నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము సాటించి గనులేమి అలుపులేమి అందరూ గోను బట్ట కట్టుకుని ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చునేను. అది రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా. ఇక్కడ వినండి, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకుని పశ్చాత్తాపుడై మనము లయము కాకున్నట్లు తన కోపాగ్ని సల్లార్చుకును గనుక మనుషులు
పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నినెవే మహాపట్నము, ఈ నినెవే మహాపట్నానికి దుర్గతి సంభవించింది అని ఎవరు చెప్పమన్నారు? దేవుడు చెప్పమన్నాడు. ఎవరితో? యోనాతో. దేనికి స్తోత్రం. యోనా ముందు కొంచెం గలిబిలి చేసినప్పటికీ కూడా, తర్షీషుకి వెళ్ళి వాడ ఎక్కినప్పటికీ కూడా, సముద్రంలో పడవేయబడి చేపల కడుపులో ఉన్నప్పటికీ కూడా, తిమింగల కడుపులో ఉన్నప్పటికీ కూడా, మొత్తం ఏదో రీతిగా దేవుని వాక్కు నెరవేరాలి కాబట్టి మళ్ళా ఆ చేప నినివే పట్టణాన్ని తీసుకొచ్చి పాడేసింది. దేనికి స్తోత్రం. ఇప్పుడు ఆయన నినివే పట్టణానికి ప్రకటన చేస్తున్నాడు. ఇక 40 దినములలో నినివే పట్టణము నాశనమగునని ఆయన ప్రకటన చేయగా, ఈ ప్రకటన విన్నటువంటి నినివే వారు ఏం చేశారంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును వాళ్ళు ప్రతిష్ఠించారు. ఉపవాస దినమును ప్రతిష్ఠించి ఆ దేశములో ఉన్నవారు గొనలేమి అలుపులేమి అందరూ కూడా గోని బట్ట ధరించుకుని ఎక్కడ కూర్చున్నారంటే బూడిదలో కూర్చున్నారు. దేనికి స్తోత్రం. ఈ గోనె పట్ట, ఈ బూడిద దేనికి సాదృశ్యం అంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యము. అసలు బూడిద అంటే ఏంటి? బూడిదంటే మనమే. మరి ఎటువంటి వారు అండి? దుమ్ము లాంటి వాళ్ళము, ధూళి లాంటి వాళ్ళము, బూడిద లాంటి వాళ్ళు మన జీవితాలు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కాదా? అవును. ఈ మాట దేవుడితో అబ్రహాము మాట్లాడుతున్నప్పుడు అంటాడు. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినప్పుడు ఈ మాట అబ్రహాము పలుకుతాడు. ఒకసారి చూడండి. 18వ అధ్యాయము 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడు తెగించుచున్నాను. చాలు. దేనికి స్తోత్రం. ఇక్కడ అబ్రహాము మాట్లాడుతున్నాడు. సరే, దాని ముందు వాక్యం 26 కూడా ఒకసారి చదువుదాం. యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడలేదా, వారిని బట్టి ఆ స్థలమును కాయుదునను. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు సింధూర వనములో ఉన్నటువంటి అబ్రహాముతో మాట్లాడిన తర్వాత, అబ్రహాము ఇంట భోజనం చేసిన తర్వాత వీళ్ళు బయలుదేరి వెళుతున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగినప్పుడు మేము సొదొమ పట్టణానికి వెళ్తున్నాము. ఈ సొదొమ పట్టణము దేవుడి దృష్టిలో ఘోరమై ఉంది కాబట్టి ఆ సొదొమ మహాపట్నాన్ని అగ్ని చేత కాల్చివేయబోతున్నాము అని చెప్పినప్పుడు వెళుతూ వెళుతూ అబ్రహాము కూడా వెళుతూ ఉన్నాడు. దేనికి స్తోత్రం. వెళుతూ ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రియారా, ఆ వచ్చినటువంటి మనుషులను అడుగుతున్నాడు. ఏమని తెలుసా ప్రియారా? అబ్రహాము అడుగుతూ ఏమని తెలుసా? అందుకు అబ్రహాము, ఇదిగో ధూళినియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడటకు తెగించుచున్నాను. అంటే నేను ఎవరిని అన్నాడైనా? నేను ధూళిని, నేను బూడిదని ప్రభుతో మాట్లాడటకు తెగించుచున్నాను. అక్కడ 40 మంది ఉంటే కాపాడతావా ప్రభువా? 30 మంది ఉంటే కాపాడతావా? 20 మంది ఉంటే కాపాడతావని చెప్పి బ్రతుములాడుతున్నాడు. ఎవరు చెప్పండి? అబ్రహాము. ఎవరిని? దేవుణ్ణి. దేనికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ యొక్క నినేవే పట్టణస్థులు కూడా గోడె బట్ట ధరించుకుని బూడిదలో కూర్చుని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ వార్త లేక ఈ మాట ఆ నినేవే పట్టణాన్ని పరిపాలించే మహారాజుకి వినపడినప్పుడు ఆయన కూడా తన సింహాసనంలోంచి దిగి తన రాజ వస్త్రములను తీసివేసి గోడె బట్ట ధరించుకుని ఆ రాజును తన మంత్రులు కూడా బూడిదలో కూర్చున్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు కూర్చున్నారు బూడిదలో వీళ్ళు అంటే? వరలేమి అల్పులేమి అందరూ కూడా గోడు పట్టవచ్చుకుని అక్కడ బూడిదలో కూర్చుని దేవుడు పశ్చాత్తాప్తుడై తన మనస్సును మార్చుకుని తన కాపాడికి సవార్చుకునేమో మనందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. గొడవలేమి అల్పులేమి పిల్లలేమి పెద్దలేమి ముసలివాళ్ళేమి యవనస్తులేమి అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవుడు మనుషుల ప్రార్థన వినకపోయినా మూగ జీవాల ప్రార్థన ఆలకించి మన దేశాన్ని రక్షిస్తాడేమో, మన పట్టణాన్ని కాపాడుతాడేమో. కాబట్టి గొర్రెలకు మేకలకు ఎడ్లకు కూడా గడ్డి గీయకూడదు, మేత పెట్టకూడదు, నీళ్లు కూడా పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. నీళ్లు కూడా ఏం చేయకూడదండి, తాకూడదు. ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలి? ఉపవాస ప్రార్థనలో ఏమా దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, కొంతమంది అంటుంటారు కదా, ఉపవాసం ఉన్నాం కదండి అయ్యారండి, ఒక గ్లాసు షుగర్ నీళ్ళు తాగొచ్చా? దాంట్లో లైట్గా నిమ్మకాయ పిండుకొని పంచదార వేసుకుని షుగర్ నీళ్ళు తాగొచ్చా, పంచదార నీళ్ళు తాగొచ్చా అనే వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది అంటారు అయ్యారు పాలు తాగొచ్చా, కొంతమంది అంటారు పొయ్యి మీద పెట్టి వండింది తినకూడదు కాబట్టి ఒక 2 డజన్లు అట్టుపూలు తినొచ్చా, ఏమండి పూజ తీసుకోవచ్చా? ఇది ఉపవాసమా? ఉపవాసం అండి. దేవుడు మన ప్రార్థన ఆలకించాలన్నా, మన ప్రార్థనకి సమాధానం రావాలన్నా, మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా, మన అవునుకున్న పనులు జరగాలన్నా, మన బలహీనతలు పోవాలన్నా నీవు చేయవలసిన ఉపవాసం కఠినముగానే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కఠినమైన ఉపవాసం మనం చేయాలి. అటు ఉపవాసం మనం చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. ఇప్పుడు ఈ నినెవే పట్టణస్థులు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ, ఆ పట్టణమును పరిపాలన చేసే మహారాజులను, ఆ మహారాజు యొక్క సైన్యమును, ఆ మహారాజు యొక్క అధిపతులను, ఆ మహారాజు యొక్క మంత్రులను అందరూ కూడా ఏం చేస్తారంటే ఉపవాసం నుండి దేవునికి వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు. గట్టిగా తప్పుడు కొడదాం. వెలుగెత్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వారు ప్రార్థన విన్నాడు. దేవుడు వారి ప్రార్థన విని తన చెయ్య ఉద్దేశించిన కీడును చెయ్యక మానివేశాడట దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రకటన చేసిన యోనా గారేమో 40 దినాలు అయిపోతున్నాయి, 40 దినాలు అయిపోతున్నాయి, ఇంకా అగ్ని కొరడం లేదేంటి, ఇంకా పట్టణం కాలిపోతుందేంటి, దాంట్లోకి గోళ వినపట్లేదు, గోళ వినపట్లేదేంటి అని ఆ సముద్రానికి అవతల పక్క వెళ్ళిపోయి చూస్తున్నాడంట మనోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా ఇంకా ఇంకా గిని పంపట్లేదు దేవుడు, ఇంకా గిని పంపట్లేదు దేవుడు. ఎప్పుడు పంపిస్తాడు? ఎప్పుడు ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాడని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారండి చెప్పండమ్మా? ప్రార్థన చేస్తున్నారు. ఏ ప్రార్థన చేస్తున్నారు? కడుపు నిండిపోయిన ప్రార్థన కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని వెలుగెత్తి అడుగుతాడు, ప్రభువా మా పాపాలు, మా దోషాలు, మా అక్రమాలు, మా దుర్మార్గాలు క్షమించు నాయనా.
దేవుని బ్రతుములాడుతున్నారు. ఎవరండి? నినివే పట్టణం వారు, రాజుతో సహా. రాజుని కదా అని చెప్పేసి అహంకారంతో లేడు మహారాజు. వార్త పంపింది దేవుడు, పంపినవాడు ఖచ్చితంగా చేస్తాడు. కానీ మనం గొర్రెలే బలిపలే అందరూ కూడా గోడు బట్ట కట్టుకుని ప్రార్థన చేద్దాం. పశువులు కూడా, ఎద్దులు కూడా, గొర్రెలు కూడా మేత వేయొద్దు, నీళ్లు కట్టొద్దు, వాటి కూడా ఉపవాసం ఉంచండి. మీ పసి పిల్లలకు పాలు కూడా ఉండగా పిల్లలకు కూడా ఉపవాసం ఉంచండి. అందరూ కూడా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా పశ్చాత్తాపడతాడు, తన మనసును మార్చుకుంటాడు. హల్లెలూయా. వారి ఉపవాస ప్రార్థన ఏం చేసిందంటే దేవుని మనసునే గెలిచింది, దేవుని మనసును మార్చివేసింది. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. మనం చేసే ప్రార్థన దేవుని మనసును గెలవగలుగుతున్నామా? దేవుని మనసును మార్చగలిగేటువంటి ప్రార్థన శక్తి మనలో ఉందా? లేదు. ఎందుకంటే మన ప్రార్థనలో ఏం లేదండి, శక్తి లేదు. అసలు భక్తిలోనే శక్తి లేదు. భక్తిలోనే శక్తి లేనప్పుడు ఇంకా ప్రార్థనలో శక్తి ఎక్కడ వస్తుంది? ప్రార్థనలో కూడా శక్తి రాదు. మోకరించిందమ్మా అంటే అయ్యగారు ఎప్పుడు మోకరించమంటున్నారు? ఆయన ఇంచు ప్రార్థన చేస్తారు. అంచు ప్రార్థన చేసినని చెప్పి మనం మోకాల మీద ఉండగలమా? ప్రారంభ ప్రార్థనలోనే మోకాల మీద ఉండలేకపోతున్నారు చాలా మంది. 7 ప్రార్థనలో 7 ప్రార్థనలోనే మోకాల మీద ఉండలేని పరిస్థితులు మనకున్నాయి. కానీ 7 ప్రార్థనలు ఒక అరగంట అయినా మోకాల మీద మనము ఉండలేకపోతున్నాం. ఇక మనకు ప్రార్థన శక్తి ఎక్కడది? యేసు ప్రభు వారు పగలంతా దేవుని సువార్త ప్రకటిస్తూ రాత్రి అంతా నిద్రపోయిన రాయబడి ఉందండి. చెప్పండమ్మా. పగలంతా సువార్త ప్రకటిస్తూ గ్రామ గ్రామాలు తిరుగుతూ రాత్రంతా గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ గెత్సెమనే తోటలో ఆయన చెమట నేలపడి ఆయన ప్రార్థన చేస్తుంది. గొప్ప రక్త బిందువులుగా మారిపోతుందట. ఆయన చెమట నేలపడి అంటే చెమట కార్చునంత ప్రార్థన ఎవరు చేస్తున్నారండి? యేసు చేత. ఆ యొక్క చెమటలు ఆయన రక్తమే చెమటగా మార్చబడి నేలన పడిపోతుంది. కానీ మనం మోకరిస్తే కనీసం మన ముఖంలో చిన్న చెమట బుట్టైనా పడుతుందా? మన ఇంట్లో ప్రార్థన చేసుకోవాలంటే ముందు మోకరించడానికి ముందు ఫ్యాన్ వేసుకోవాలి. ఏమండి? ఫ్యాన్ వేసుకోవాలి. ఇక కొంతమంది చాలా బాగా మోకరిస్తారు. ఎలాగంటే ప్రేరా అమ్మో కింద మోకరిస్తే ఇక్కడ నిప్ చేస్తుందండి, కాళ్ళ కింద దిండేసుకుని తలగాడేసుకుని ఆ తలగాడ కింద మోకరింతారండి మన వాళ్ళు. ఎందుకంటే మోకాలు నొప్పి రాకూడదు. ఇంకా కొంతమంది ఎలా మోకరిస్తారంటే అమ్మో కింద దాకా ఎందుకు, మరి కింద దాకా ప్రార్థన మళ్ళీ కూర్చుని ఆ మంచం పట్టుకు పైకి రాగాలి ఎందుకు అని చెప్పేసి ఆ మంచం పరుపు మీదే మోకరించే వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోలేదు. ఎలాగుంది మన ప్రార్థన? ఎలాగుంది మన విశ్వాసం? ఎలాగుంది మన తగ్గింపు జీవితం? ఎంతగా తగ్గించుకుని యేసు ప్రభు నీ కోసం, నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఉపవాసాలకు మాదిరి యేసుక్రీస్తు ప్రభువు వారు. ఉపవాసాలకు మాదిరి యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య చేసిన ఉపవాసాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. నేను ముగిస్తాను తొందరగా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం.
అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనుకోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళను రొట్టెగా ఆజ్ఞాపించుమని. అందుకైన మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదని నేను గట్టిగా చెప్పబడదాం. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. ఆయన మరియ గర్భములో జన్మించి పరిశుద్ధాత్మ వలన పెరిగి పెద్దవాడై తన 30వ సంవత్సరములో తన 30వ ఏట ఆయన యోహాను దగ్గరికి వచ్చి బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి ద్వారా యర్దాను నదిలో బాప్తిస్మం పొందారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పావుల రూపంలో యేసు ప్రభు వారి మీదకి దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పావుల తల దిగి వచ్చిన తర్వాత ప్రియులారా, ఆయన తన ప్రియ కుమారుడుగా దేవుడు అంగీకరించి, ఇది నా ప్రియ కుమారుడు, ఈయన యందు నా ఆత్మ ఉంచుచున్నటువంటి శబ్దము ఆకాశము ఉండగా వచ్చింది. ఆత్మచేత నింపబడిన యేసు ప్రభు ఈ 40 దినాల ఉపవాసాల దీక్షలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చారంటే ఆ శోధకుడు. ఏ శోధకుడు? ఏ శోధకుడు? ఆ శోధకుడు. ఎవరా శోధకుడు? చెప్పండి, ఎవరా శోధకుడు? ఆ శోధకుడు. మనం కూడా ఉపవాసం ఉండి ఈరోజు స్నానం చేసి తలంటుకొని ప్రేమ ప్రార్థన చేసుకుందాం, ఇంట్లోకి వెళ్దాం, మోకరిద్దాం ఉన్నప్పుడు ఆ శోధకుడు వస్తాడు. ఏ శోధకుడు? ఆ శోధకుడు. ఎవరమ్మా ఆ శోధకుడు అంటే? ఆయనేంటి మా ఆయన. ఎవరండి? ఎవరండి? ఆయనేంటి? ఆయన. లేక నా భర్త. ప్రార్థన చేసుకుందాం అనుకున్నప్పటికీ వస్తాడండి. భర్త లేడు అనుకో, నీ బిడ్డలే వస్తారు. నీ బిడ్డలు బయటికి వెళ్ళిపోయి అనుకో, పక్కింటి వారే వస్తారు. పక్కింటి వారు రాలేదనుకో, చుట్టాలే వస్తారు. ఆ సాధకుడు ఏదో రూపంలో నీ ప్రార్థన భంగం చేయడానికి ఖచ్చితంగా వస్తాడు. వస్తాడు. అప్పుడు ఈ చేయవలసిన పని ఏంటి? సాతానా, నా యొద్ద నుంచి పో. నువ్వు దేవుడిని అడగాలి, ప్రభువా ఇదిగో ఈ రోజు ప్రార్థన చేసుకో అనుకుంటున్నాను నేను, ఇగో ఏ సాధకుడు నా ధర్మానికి రాకుండా సహాయం చేయి ప్రభువా. గట్టిగా చెప్పలు కొడతాం. హల్లెలూయా. ఇద్దరికే సంబంధం ఉండాలి ఆ ప్రార్థనలో. ఒకరు నీకు, రెండు నీ దేవుడికి మాత్రమే సంబంధం ఉండాలి ఆ ప్రార్థనలో. మధ్యలో ఏ సాధకుడు రాకూడదు. కానీ ఎవరు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి? ఆ సాధకుడు వచ్చాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చి, ఇగో నువ్వు ఆకలితో ఉన్నావు, ఆకలితో అలమడించిపోతున్నావు. ఆయన ఉపవాసం 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి పిమ్మట ఆయన ఆకలి గొనెను. ఉపవాసం ఆయన అనంతరం కూడా ఆకలితో ఉన్నాడు యేసు ప్రభు. ఆకలితో అలమడిస్తున్నాడు కాబట్టి ఆ సోదరుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా ఆజ్ఞాపించమని. అందుకు ఆయన మనుష్యుడు లేక మానవుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. ఓ పూట తినకపోతే చచ్చిపోతామండి. ఏమ్మా, ఒక రోజు తినకపోతే చచ్చిపోతామా? 2 రోజులు తినకపోతే చచ్చిపోతామంటే కాదు. మనం ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అన్నాడు, మానవుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
మనం జీవించాలి అంటే దేవుని నోటి మాట అయి ఉండాలి. ఉపవాసం చేస్తున్నామంటే ప్రియారా, ఆ ఉపవాసములో దేవుడు ఆత్మశక్తినివ్వాలి, నిన్ను ఆత్మశక్తి నింపాలి. ఆ మాట నీ నోట. అంటే యేసు ప్రభువు కొండ మీద ప్రసంగిస్తున్నారు, కొండ మీద ప్రసంగిస్తున్నారు. అక్కడ చక్కటి మాట ఒకటి ఉంది. వచ్చిన ప్రజలట ఆకలి దప్పులు పరిచి ఆయన బోధ వింటున్నారు. ఏం మర్చిపోయి చెప్పండామా? ఆకలి దప్పులు మర్చిపోయారట ఆ బోధ వింటుంటే. మరి దేవుని బోధ వింటున్న ప్రజలు ఆకలి దప్పులు మర్చిపోయిన 2 రోజులైనా 3 రోజులు ప్రసంగించారు. ఎన్ని రోజులమ్మా? 3 రోజులు. 3 రోజులు ప్రసంగిస్తే వచ్చిన ప్రజలు ఆకలి దప్పులు మర్చిపోయారు. 3వ రోజు అయిన అనంతరం కూడా ప్రభు అన్నారు, ఈ నేటికి 3 దినాలుగా ఈ ప్రజలు ఇక్కడే ఉన్నారు, ఆయన ఉపవాసంతో ఉన్నారు, ఆకలితో ఉన్నారు. వీళ్ళు పంపేస్తే ఏ దారిలో కళ్ళు తిరిగి పడిపోతారు, మోసలిపోతారు. కాబట్టి వీళ్ళందరికీ ఏం చేయాలంటే భోజనం పెట్టాలన్నారు యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 రోజులు ఏం పొందారు అంటే ఆత్మీయ ఆహారం భుజించారు. ఆత్మీయ ఆహారం భుజించారు కాబట్టి వాళ్ళకి శరీరకమైన ఆకలి వాళ్ళకి రాలేదు, వేయలేదు. ఆ మాటలు ఎందే వాళ్ళు లక్ష్యమించారు. ఆ యొక్క మాటల ద్వారానే ఆకలి దప్పులు మర్చిపోయి అలాగే ఉన్నారు. అప్పుడు శిష్యులు అంటున్నారు, వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే మరి ఇప్పుడు మన తరం కాదు, మనం పెట్టలేమైనా, పంపేద్దాం అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదు, ఎవరి దగ్గర ఏమన్నాయని చూడండి. ఒక చిన్న బాలుడు వచ్చి అన్నాడు, నా దగ్గర 5 రొట్లు 2 చిన్న చేపలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ తెచ్చుకునే ఉంటారు పేదలకు వచ్చినప్పుడు. ఇప్పుడంటే లేదు కానీ పిల్లరా, కొన్ని నెలల క్రితం ఉపవాస ప్రార్థన అంటే కొంతమంది టిఫిన్ కర్రలతో టిఫిన్ తెచ్చుకునే ఉన్నారు ఇక్కడికి కదండి. టిఫిన్ బాక్స్ లో ఇడ్లీ పెట్టుకుని రొట్టె ముక్కలు కాల్చుకుని పెట్టుకుని తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన అయినంటే ఇక్కడ ప్రార్థన అయినంటే వాక్యం అయినంటే ముందు గబాబా పాటలకు వెళ్ళిపోయి ముందు బాక్స్ లో చేసేవారండి. ప్రార్థన అయినంటే ఇక్కడ కూర్చుంది దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ఉపవాసాలు ఎవరు ఉండట్లేదని అర్థమైపోతుంది. నిజంగా వాళ్ళు ఉపవాసాలు ఉండొచ్చారు కాబట్టి కూడా ఏం తెచ్చుకునేవారు, టిఫిన్ తెచ్చేసుకునేవారు. అవును, వీళ్ళు తెచ్చుకున్న వాళ్ళు ముందు రోజు తినేశారు మొత్తం, ఎవరి దగ్గర ఏమీ లేదు. కానీ ఈ బాబు దగ్గర మాత్రం 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. అలా అమ్మ చెప్పుకుంటుంది, ఆయన ప్రార్థనకి వెళ్తున్నా కదా, ఏసై దగ్గరికి వెళ్తున్నా కదా, ఆకలి వేసినప్పుడల్లా ఒక రొట్టె తిను, కొంచెం చేప ముక్క తినని చెప్పుకుంటుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ బాలుడు ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభమైందో, ఏసై వాక్యం బోధించాడో, వీటి మాట మర్చిపోయాడు. వీటి మాట చేసాడు, మర్చిపోతే తినేద్దుడు. కానీ ఈయనకి ఏమేలేదు, ఈ బాలుడికి ఆకలి వేయలేదు, దాహం వేయలేదు, ఆ మాటల్లో ఉండిపోయాడు. నా దగ్గర ఉన్నాయి ఈ 3 ఇవి ఉన్నాయి. అప్పుడు యేసు ప్రభువు అన్నారు, వాళ్ళు తీసుకుని మన దగ్గరికి తీసుకున్నారు. అప్పుడు శిష్యుడు అంటున్నాడు, నాయనా ఎంతమంది జనానికి ఏ పక్క వస్తాయి అమ్మా, ఏ పక్క వస్తాయి? ఎవరికి సరిపోవు. కనీసం ఇప్పుడు జనాన్ని విడిచిపెట్టేసిన మేము ఇక్కడ 12 మంది ఉన్నాం, అది పంపేదైనా మేము ఒక ఏదో కొద్ది తింటాం అన్నట్లుగా అసలు. కానీ మాకు కూడా సరిపోయి 12 మందికి కూడా నాకు సరిపోవు. మా 12 మందికి పెట్టకపోయినా పర్లేదు, నీ ఒక్కడికి సరిపోతాను నేను, నువ్వు తినేది అన్నట్లుగా. తర్వాత అలాగంటాయేమో కదండి.
వీళ్ళు ఏం జరుగుతుందో చూస్తున్నారు. యేసు ప్రభు ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని ఆకాశం వైపు పన్నులెత్తి దేవునికి ప్రార్థన చేసి ఆశీర్వదించి వీళ్ళందరినీ కూడా ఆ పచ్చిక పైన పంతులుగా కూర్చోబెట్టమన్నారు. కూర్చోబెట్టారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు పిలిచి గంపల్లో వేస్తూ ఉంటే శిష్యులు వడ్డిస్తూ ఉన్నారండి. 5,000 మంది పురుషులు తిన్నారట. గట్టిగా చెప్పకూడదాం. ఎంతమంది అమ్మా? 5,000 మంది పురుషులే తిన్నారని సంఖ్య రాయబడడం తప్ప ఆడవాళ్ళ గురించి రాయబడలేదు కదా అక్కడ. ఏమా 5,000 మంది పురుషులు తిన్నారంటే ఇంకొక 5,000 మంది ఆడవాళ్ళు ఉంటారు. ఉండరా? దేనికి స్తోత్రం. ఆ రోజుల్లో ఒక్కొక్కరికైనా ఒక్కొక్క భార్య అనుకుంటున్నారా? ఏమండి? 2 భార్యలు, 3 భార్య, 4 భార్యలు. మరి ఎంతమంది ఉన్నారో తెలియదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంఖ్య పక్కన పెట్టినా పిల్లలు ఉన్నారు. పిల్లలు యాక్చువల్లీ లేదంటే ఒక్కొక్కరికి 3, 4, 5 పిల్లలు ఉండుంటారు. మొత్తం మీద ఏ బాపుతో ఇక్కడ 5,000 మంది రాయబడింది కానీ మొత్తం మీద ఒక 20,000 మంది అని ఉండుంటారు అనుకుంటాను. దేనికి స్తోత్రం. వాళ్ళ భార్యలు పిల్లలు అందరూ కలిపి. కానీ 5,000 పురుషుల సంఖ్య మాత్రమే రాయబడింది. ఇంతమంది తినగా ఎన్ని గంపలు మిగిలినాయండి? 12 గంపలు మిగిలి. గట్టిగా చదువుకోవడం. హల్లెలూయా. అంటే ఇక్కడ వాక్యము వినబడుతున్నప్పుడు, వాక్యం బోధించబడుతున్నప్పుడు, నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నీవు ఏం మర్చిపోవాలి తెలుసా? ఆకలి తప్పులను మర్చిపోవాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆకలి మర్చిపోవాలి. అట్టి ఆత్మ కలిగి ఉండాలి. అట్టి ప్రార్థన నీవు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 40 దినాలు ఆయన ఉపవాసం చేస్తే ఆ సాధనందుకు వచ్చి ఈ రాళ్ళన్ని రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా. మానవుడు కేవలం రొట్టె మాత్రం వల్ల కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వలన అని జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు 40 దినాల ఉపవాసంలోనే సాధకుడు శోధించాడు. నిన్ను శోధించడం లేదు. ఈ 40 దినాల ఉపవాసంలో సాతాను ఏదో విధముగా నీ ఉపవాసాన్ని భంగం చేయటానికి ఏదో రకంగా ఎవరొక ద్వారా ఎవరొకరు దూరి నిన్ను శోధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ నువ్వు దేనికి లోపడకూడదు? శాతానికి లోపడకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రార్థన భంగం కాకూడదు. నీ ఉపవాస దీక్ష ఆపకూడదు. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తూనే. సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం కానీ ఇంట్లోకి వెళ్ళి మోకరిందాం అనుకుంటే సరే మోకరిస్తావు. ఎవరు బయట నుంచి ఏకేస్తారు. ఎవరు అమ్మా మీ ఇంటికి ఎవరు వచ్చారు అని ఏకేస్తారు పక్కళ్ళు. సరే ప్రార్థనలో ఉన్నాం కదా, ఎవరవుతారులే, ఇవాళ కాబట్టి మధ్యాహ్నం వస్తారు, మధ్యాహ్నం సాయంత్రం వస్తారు, లేకపోతే సాయంత్రం చెప్పొచ్చు అని చెప్పేసి ఎవరో వచ్చారని చెప్తే ఆ ప్రార్థన నుంచి నువ్వు నెగిసెళ్ళకపోవచ్చు. మళ్ళా కాజ్యం పోయిన తర్వాత పక్కడికి వేస్తుంది, అమ్మా ఏం చేస్తున్నావు? బట్టలు సాకులు వచ్చారని ఏకేస్తావు. ఇందాక ఎవరు వస్తే రాలేదు కానీ బట్టలు సాకులు వచ్చారని గమ్ముని లెగిసి వెంట నుంచి వచ్చేస్తావు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏది ఏది ఆ టయానికి ఎర్ర పెట్టి నిన్ను బయటికి తీసుకురావాలో దానికి తెలుసు. ఎవరికి? సాతానికి. ఏది పెడితే నువ్వు బయటకు వస్తావో అది తెలుసు. ఎలక బయటికి రావాలంటే ఏం పెట్టాలి దానికి? ఏమా చెప్పండి, ఏం పెట్టాలి? పంపడెట్టాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా.
నువ్వు ప్రార్థనలోంచి బయటికి రావాలంటే, ఆ ప్రార్థన భంగం కావాలి అంటే, నువ్వు దేవుడి విషయంలో వాడికి బయటికి రావాలి అంటే ఏ కుంపడి పెట్టాలో ఆ కుంపడం జరుగుతుంది. ఎవరు? సాతాను. అలాగా రావట్లేదు కదా. ఏదో పెద్ద గొడవ ఇంటి పక్కన లిగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద గొడవ వచ్చేప్పటికి అమ్మో ఏం జరిగిపోతుందని చెప్పేసి ఈ కుంపడి ఆడుతుంది. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం చెప్పి ప్రార్థనలు బయటికి దీన్ని బయటికి రప్పితే దాని పని. కానీ ఏదేమైనా మనం ఎక్కడ ఉండాలి? యేసయ్య దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య ప్రార్థనలో ఉండాలి. ఆకాశము అగ్గైపోయి, భూమి బొక్కైపోయి, ప్రళయమే జరగని నువ్వు ఎక్కడి నుంచి ఎక్కకూడదు? ప్రార్థన చూసి ఎక్కకూడదు. హల్లెలూయా. నేను లేవదీయాలని అది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది సాతాను ప్రయత్నం అని గమనించి నువ్వు అలాగే ఉన్నప్పుడు ఏదైనా జయించగలదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 40 దినాల ఉపవాసాల్లో ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఉడుదుడుకులు, ఏమి ఎదురైనా కూడా మనము ఈ దీక్షను కొనసాగిస్తున్నప్పుడు మధ్యలో ఆపే పరిస్థితి రాకూడదు. అలా అవుతేనే చెయ్యండి, లేకపోతే మానేయండి. కాదుకూడదు ఉండు అని ఏ దైవజనుడు నీకు చెప్పడు, దేవుడు కూడా నీకు ఉండగలిగితేనే, చెయ్యగలిగితేనే. అనేసుకున్నానండి అయ్యగారు, చేద్దాం అనుకున్నానండి అయ్యగారు, 2 రోజులు చేస్తే నీరస వచ్చేస్తున్నాను, ఏం చేయండి, అక్కడ కొండ తీసి ఇక్కడ ఎట్లా పోతున్నాను, ఇక్కడ గిన్నె తీసి అక్కడ ఎట్లా పోతున్నాను, బట్టలు ఉతుక్కోలేకపోతున్నాను, చేసి పెట్టేవాళ్ళు లేరు. అనేసుకున్నానంటే అయ్యగారు ఉందాం 40 దినాలు, ఏదో ఒక రోజు ఏదో ఒక పూట అని ఉందాం అనుకున్నాను, కానీ ఉండలేకపోతున్నాను అయ్యగారు. ఏం చేయమంటారు నన్ను ఇప్పుడు? నువ్వు అనేసుకున్నావు, నువ్వు ఉండలేకపోతున్నా అంటే అర్థమే. నువ్వు ఏమన్నా నీ బతుకని పాస్గా ఉండమన్నావా? వాక్యం చెప్తుంది, ఏదైనా నువ్వు నిశ్చయించుకున్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఏదైనా సరే, మొక్కుబడైనా సరే, ఇంకోటైనా సరే, ఏదైనా సరే నువ్వు అనుకున్నప్పుడు ఆలోచన చేసుకుని మొక్కుకోమన్నాడు దేవుడు తప్ప, ఆలోచించకుండా ఏదో నోటికి వచ్చింది కదా అని చెప్పేసి ఆ ఆపదలో ఏదో అనేసుకున్న తర్వాత దీన్ని మేము చేయలేకపోతున్నాం, దీన్ని మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి తప్పించుకుంటే అది నీకు మంచిది కాదు. ఏదైనా సరే మన మనసులో నిశ్చయించుకున్నది, మనం ఉండగలుగుతామా, ఉండలేమా, చేయలేమా అన్నది నిశ్చయం చేసుకుని మనం ఉండాలండి. అలా ఉన్నప్పుడే ఈ యొక్క 40 దినాల ఉపవాసాల్లో, ఈ యొక్క లింక్ డేస్ లో కూడా మన ఉపవాస దీక్షలో మనం ముందుకు సాగలం. ఉండాలంటే ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. ఉదయాన్నే స్నానం చేసి ఏదో ఒక పూట ఉంటాం అనుకుంటే మధ్యాహ్నం 3 గంటల వరకు, మేము ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంకేమీ ముట్టుకోకూడదు. అంతకాలం రాత్రి ఉందాం అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం 3 గంటల నుంచి మళ్ళీ తెల్లవారి వరకు ఇంకేమీ ముట్టుకోకూడదు. అదే చెప్పింది. పొద్దుట తలార స్నానం చేసి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఇంకేమీ ముట్టుకోకూడదు. లేదండి ఉదయం ఆ పనులు ఈ పనులు ఉంటాయి, సాయంత్రం ఉందాం అనుకున్నటువంటి వారు సాయంత్రం 3 గంటల నుంచి 3 గంటల నుంచి నోరు కట్టేసుకోవాలి. మళ్ళా ఉదయం తెల్లవారి వరకు కూడా టిఫిన్ తినే వరకు కూడా ఏమీ తినకూడదు. మళ్ళా మధ్యాహ్నం 3 గంటల వరకు ఏమైనా తినచ్చు, మళ్ళీ 3 గంటలకి పెట్టేసుకోవాలి. ఇలా ఉండగలిగితేనే చెయ్యండి, లేకపోతే మానేయండి. అంతే తప్ప ఒకరోజు ఉండి ఒక రోజు మానేసి, ఒక పూట ఉండి ఒక పూట మానేసి ఏమ్మా అంతే తప్ప ఉపవాసం కదా అని చెప్పేసి రోజు తిని దానికంటే 10 ఇడ్లీలు ఎక్కువ తిని లీటర్ పాలు ఎక్కువ తాగి ఇలాంటి ఉపవాసాలు చేయకండి. ఇవి మంచిది కాదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ తండ్రితో సహవాసం చేయాలి, నువ్వు తండ్రితో గడపాలి, రహస్యం ముందు నీ దేవుడికి వినపడగలడు ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ఉపవాస ప్రార్థనకి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయగాక. ఆమేన్. ఒకసారి ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, నిన్న మాటలు బట్టి నీ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ 40 దినాల ఉపవాసాల్లో ఏ బిడ్డలైతే ఉపవాసాలు చేయాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళు ఆత్మలు బలపరిచి ఈ దీక్షలో
వాళ్ళు ముందుకు సాగుటకు సహాయం దయచేయమని దీవించమని యేసు నామములో తండ్రి, ఆమేన్.